మహిళా బిల్లు సాకుతో మహిళా బిల్లుని అడ్డం పెట్టుకొని మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చి అశాస్త్రీయంగా అక్రమంగా ఆ బిల్లును పాస్ చేసుకోవాలని ప్రయత్నం చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి బిల్లు వీగిపోవడం అనేది మోడీ గారి నాయకత్వానికి ఒక చెప్పపెట్టు లాంటిది. భారతదేశం గొప్ప ప్రజాస్వామిక దేశం. ఎంత పెద్ద నాయకుడైనా ఒంటెద్దు పోకడకులు పోయి ప్రజాస్వామ్యాన్ని మరిచి అహంకారంతో ముందుకెళితే ఈ ప్రజాస్వామిక వ్యవస్థ అడ్డు తగులుతుందని చెప్పటానికి నిన్న జరిగినటువంటి బిల్లు వీగిపోవడం ఒక పెద్ద నిదర్శనం. ఉత్తర భారతదేశానికి అధిక సీట్లు, దక్షిణ భారతదేశానికి తక్కువ సీట్లు ఇచ్చే ప్రక్రియని ఖర్గే రాహుల్ గాంధీ నేతృత్వంలో యూపీఏ ప్రతిపక్షాలు సమర్థవంతంగా ఎదుర్కొని బిల్లు నిలుపుదల చేయడంలో సఫలమైనారు. బీజేపీ ప్రభుత్వం యొక్క నియంత్ర పోకడకు ఒక చెక్ పెట్టినట్టుగా నిన్నటి సంఘటనని ఉదరించుకోవచ్చు. దక్షిణాది రాష్ట్రాలు స్వాతంత్రానంతరం దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాలని, నియమావళిని తూచ తప్పకుండా పాటించడం వల్ల ఆనాడు మన ఫ్యామిలీ ప్లానింగ్, కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా చేయడం వల్ల జనాభాలో తగ్గుదల రావడము, ఉత్తర దేశంలో రాష్ట్రాలు బేఖాతరు చేసి కేంద్రం యొక్క ఆదేశాలను బేఖాతరు చేయడం వల్ల జనాభా పెరిగిపోవడం, ఇలా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించినందుకు సీట్ల తగ్గుదల బీజేపీ పార్టీ దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చిన బహుమానంగా మనం దాన్ని గుర్తించాలా. నిన్న వీగిపోయిన బిల్లు విషయం మాట్లాడుకున్నప్పుడు మహిళల పట్ల బీజేపీ పార్టీకి కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ ఉన్న చిత్తశుద్ధి బయటపడింది. మనం చూసాం 370 ఆర్టికల్ని మార్చినప్పుడు ఏ రకంగా వారు ప్రయత్నాలు చేశారో. నిన్న ప్రయత్న లోపం కనబడింది. మహిళల పట్ల బీజేపీ వీగిపోయేలాగా ముందుకు తీసుకొచ్చినారంటే మహిళల పట్ల వారికి ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతా ఉంది. వారు గొప్పగా మహిళల గురించి చెప్తా ఉన్నారు. అసలు మహిళలకి సాధికారితగా మహిళల పట్ల గౌరవం ఇచ్చడంలో కాంగ్రెస్ పార్టీకి వారికి అసలు పొంతనెక్కడుందని అడుగుతా ఉన్నాను నేను. తొలి మహిళా ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత దేశం యావత్ ప్రపంచంలో గొప్ప చరిత్ర ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీదే. ఉక్కు మహిళగా పేరొందినటువంటి ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా చేసింది. తొలి స్పీకర్ మహిళను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. తొలి రాష్ట్రపతిని మహిళను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎన్నో రాష్ట్రాల్లో మహిళలను ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఏఐసిసి అధ్యక్షురాళ్ళు యానీ బెసెంట్ మొదలుకొని మొన్న సోనియా గాంధీ వరకు మహిళల్ని అధ్యక్షురాలుగా చేసుకుని గౌరవించుకున్న సంస్కృతి అలవాటు కాంగ్రెస్ పార్టీ.
స్వాతంత్ర్యంలో అసలు పాత్ర లేని బీజేపీ 1981లో 81లో స్థాపితమైతే దాదాపు 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటా ఉన్నది. ఒక్కసారి మహిళని వారు జాతీయ అధ్యక్షురాలుగా చేసుకున్న పాపాన పోలే. వారు మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు వ్యతిరేకమైన మాట్లాడుతూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి మహిళా లోకం అన్నీ కూడా గ్రహిస్తూ ఉంది. 2023లో మహిళా చట్టం తెచ్చినప్పుడు సంపూర్ణంగా మద్దతునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2004 ఎన్నికలతోనే అది వర్తింపజేయాలని కోరింది కూడా కాంగ్రెస్ పార్టీయే. కానీ 2009 అని 2034 అని సాకులు చెప్పి కాలయాపన చేయడమే కాకుండా ఇవాళ మహిళా బిల్లు మీద చిత్తశుద్ధి లేక డీలిమిటేషన్ ముడిపెట్టి తీసుకొచ్చి యావత్ దేశం ఉన్నట్టు మహిళా లోకాన్ని మోసం చేసిన ఘనత మోడీ గారికే దక్కుతూ ఉంది. మనం చాలా గ్రహించుకోవాల్సినటువంటి విషయాలు ఈ దేశ చరిత్రను ఒకసారి తెలియజేసుకుంటే అర్థమవుతుంది. ఆర్ఎస్ఎస్ సంస్థను చూడండి, విహెచ్పిని చూడండి, బజరంగ దళను చూడండి, బీజేపీ పార్టీని చూడండి. ఎప్పుడైనా మహిళలకి అవకాశం ఇచ్చినారా? వీరు మహిళా అభ్యున్నతి గురించి, మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మహిళలని సగౌరవంగా గౌరవించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళా బిల్లు ఇవాళ కాదు, 2010లోనే మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంతో రాజ్యసభలో ఆమోదింపజేసుకున్నాం. దేశ మహిళలకి, దేశ ప్రజలకి తెలుసు ఎవరు అడ్డుపడ్డారు, ఏ రకంగా అడ్డుపడ్డారు, ఎందుకు అడ్డుపడ్డారు. ఇవన్నీ కూడా దేశ ప్రజలకి, మహిళా లోకానికి తెలుసు. పచ్చి మోసగాడు ప్రధానమంత్రి అబద్ధాలు ఆడి ఇలా మహిళల్ని మోసం చేయడమే కాకుండా ఆ నిందని వేరుల మీద వేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్నగాక మొన్న ఎవరో కర్ణాటక ఎంపీ మతాల పేరిట, కులాల పేరిట ఎన్నికల ఎంపీలకు ఏం తెలుస్తుంది రాజకీయాలు? యాక్సిడెంటల్ లీడర్స్ వీళ్ళు. ఈ దేశంలో చాలా సందర్భాలు యాక్సిడెంటల్ లీడర్స్ అవుతూ ఉంటారు. ప్రజాస్వామ్యం తెలియని వారు, గ్రౌండ్ రియాలిటీ తెలియని వాళ్ళు మతం పేరిట, కులం పేరిట ఉన్న ఫలంగా ఎంపీలు అయిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఆయన కర్ణాటక వారు మాట్లాడుతూ ఉంటారు. మన బీజేపీ ఎంపీలు, మన రాష్ట్రం చెందిన ఎంపీలు ఎందుకు నిద్రపోయారు పార్లమెంట్లో? సోయి లేదా? ఒక్క ఎంపీ అన్న లేచి ఇది తప్పు మాట్లాడుతూ ఉన్నాడు, ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు, తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి ఆ బిడ్డల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆవేదన అర్థం చేసుకోకుండా ఎన్నో త్యాగాలు, ఎంతోమంది ప్రాణ బలిదానం తర్వాత సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే దాన్ని పాకిస్తాన్ ఇండియా పార్టీషన్ లాగా మాట్లాడే ఆ బుద్ధి తక్కువ ఎంపీ మాట్లాడుతూ ఉంటే, బుద్ధి ఉన్నటువంటి మన తెలంగాణ ఎంపీలు, దాంట్లో సగం మంది 50 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళు ఎందుకు నోరు మెత్తుకోకుండా పార్లమెంట్లో ఉన్నారో జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కటంటే ఒక బీసీ నాయకుడిని తయారు చేసిన పాపాన పోయాడా? ఇవాళ మా నాయకుడు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు డీలిమిటేషన్లో వచ్చే మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళకు రిజర్వేషన్ కావాలని అడుగుతూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ మార్క్ కమిట్మెంట్. కులగణనలో జనగణన చేస్తానని ఒక 4 నెలలు 5 నెలల క్రితం మాట ఇచ్చిన మోడీ మాట తప్పారు కదా. ఎస్సీ ఎస్టీ మాదిరిగా బీసీని కాలం పెట్టాల్సింది అదర్స్లో చేర్చినారు కదా. ఇది పచ్చి మోసం కదా.
ఈ దేశంలో మహిళలే కాదు, యావత్ బీసీ లోకం గ్రహిస్తూ ఉంది. బీజేపీ మనువాద పార్టీ, బీసీలకు వ్యతిరేక పార్టీ అని. అడుగడుగున బీజేపీ పార్టీ బీసీల్ని మోసం చేస్తూ వస్తున్న సంగతి దేశ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి అనే ఒక రెడ్డి ముఖ్యమంత్రి కులగన్న చేస్తే, అది దేశానికి రోడ్ మోడల్ అవుతే, 2 చట్టాలు తెస్తే దాన్ని తొక్కిపెట్టిన ఘనత బీజేపీ పార్టీది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి నోటికాడికి వచ్చిన ముద్దను లాక్కున్న చరిత్ర బీజేపీ పార్టీది. 2 చట్టాలను తొక్కిపెట్టారు, ఆర్డినెన్స్ని తొక్కిపెట్టారు. కుల సర్వే ద్వారా శాస్త్రీయబద్ధంగా ఈ రాష్ట్రంలో బీసీలు ఎంతున్నారో ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది. దాన్ని తొక్కిపెట్టినారు. కిషన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏం చేశారో ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇవాళ కేంద్ర మంత్రిగా ఒకసారి వైట్ పేపర్ ఇవ్వాలి వారు. ఇలా బీజేపీ పార్టీ ఎంపీలు మౌనంగా, కర్ణాటక యువ ఎంపీ మాట్లాడుతుంటే మీరు ఎందుకు మౌనం దాల్చారో తెలంగాణ ప్రజలకి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎంతమంది ప్రాణాలు వదిలితే తెలంగాణ వచ్చింది, ఎన్నేళ్ళ పోరాటం చేసి తెలంగాణ వచ్చింది. 2003లోనే కాదు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. 2060 మొదటి ప్రాంతంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది చనిపోయినారు, ఇవాళ ఎంతమంది చనిపోయినారు, అవి తెలియకుండా ఒక ఎంపీ మాట్లాడితే దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత బీజేపీ ఎంపీలకు లేదా అని అడుగుతా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో మనం ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్లో ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాలకి బాహాటంగా అన్యాయం జరుగుతూ ఉంది. నిధుల విషయంలో బాహాటంగా అన్యాయం జరుగుతూ ఉంది. బీజేపీ ఏతర పార్టీలు అధికారులు ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రానికి కనబడే విధంగా అన్యాయం జరుగుతూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. భవిష్యత్తులో ఉద్దేశపూర్వకంగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడం, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ పోతే భవిష్యత్తులో ఇది ప్రమాదానికి దారితీస్తుంది. ఇది గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. ట్యాక్సులు కట్టడంలో కానీ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలని పాలించడంలో కానీ దక్షిణాది రాష్ట్రాలు నిక్కచ్చిగా పాలన చేస్తూ ఉంటే సీట్ల విషయంలో కోత, నిధుల విషయంలో కోత, ఈ వివక్ష భవిష్యత్తులో ప్రమాదానికి దారితీస్తుందనే మాట బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్పినట్టుగా దక్షిణాది రాష్ట్రాల నాయకులు దీన్ని డెఫినెట్గా ప్రతిఘటిస్తాము. ఇదివరకే ముఖ్యమంత్రి గారు, నేను, స్టాలిన్ గారు చేసిన మీటింగ్ చెన్నైలో హాజరవ్వడం జరిగింది. దేశ స్వాతంత్రంలో, దేశ నిర్మాణంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర గణనీయంగా ఉందనే మాట గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దూరదృష్టితోనే ఆనాడు నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు దేశ సమగ్రత, సమైక్యత కొరకు సరైన మార్గాలతో ముందుకు నడిచినటువంటి పరిస్థితి. ఇవాళ సీట్ల కోత దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తూ ఉంది. అందుకే దొంగ ముసుగేసుకొని మహిళా బిల్లుని ముందు పెట్టి వెనక డీలిమిటేషన్ పాస్ చేయించుకోవాలని కుటిల ప్రయత్నం చేసిన బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు నిన్నటి ప్రజాస్వామిక విజయం. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖర్గే నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమై ప్రజాస్వామ్యంలో ఒంటెద్దు పోకడకి తావులేదని,
నియంతృత్వానికి తావులేదని స్పష్టంగా నిన్నటి తీర్పు వెలువడింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ మహిళా రిజర్వేషన్ కట్టుబడి ఉంది. మా నాయకురాలు ప్రియాంక గాంధీ వాళ్ళు అడిగినట్టుగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సోమవారమే మళ్ళీ మహిళా బిల్లును సపరేట్గా పెట్టాలి. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మిగతా పక్షాలు సంపూర్ణంగా మద్దతు ఇస్తాయి. స్పష్టంగా మహిళా బిల్లును ప్రత్యేకంగా పెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు పెట్టకుంటే 2028లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా వారికి సెలవిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. चोर उल्टा कोतवाल को डांटे वैसा अभी देखो पुराने ज़माना नहीं है. पूरे एजुकेटेड विमेन है देश में. अगर उन लोगों को सच्चा दिल से अगर करना चाहते थे तो कल महिला बिल सेपरेट आती थी. क्यों इंटरलिंक करे डिलिमिटेशन से? जानबूझ के इंटरलिंक करे ताकि बिल हार जाए. ये तो महिला लोग जान चुके हैं. और कांग्रेस के बारे में कोई महिला के इशू में बात करते तो उनको हमारी हिस्ट्री कांग्रेस की जो इतिहास है वो अगर पढ़ते हैं तो महिला को कांग्रेस पार्टी आज तक कितनी बढ़ोतरी दी वो जानकारी मिलती है. ఏ బిల్ ఇప్పుడు 23లో బిల్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజే పార్లమెంట్లో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అడిగింది 24 నుంచి ఇంప్లిమెంట్ చేయమని. 2024 పార్లమెంట్లో చేస్తుంటే ఇవాళ 1/3 మహిళలు వచ్చేవారు. వారు మనువాద సంస్కృతికి అలవాటు అయినటువంటి బీజేపీ వారు మహిళలకి అధికారం ఇవ్వడం ఇష్టం లేదు వాళ్ళకి. దాని కారణంగానే కాలయాపన చేస్తూ ఉన్నారు. నిన్న కూడా చిత్తశుద్ధి ఉంటే మహిళా బిల్లుని ప్రత్యేకంగా పెట్టుండాల్సింది. పెట్టలేదంటే ఈ తిరకాసు పెట్టినారంటే వాళ్ళకి మహిళల పట్ల చిత్తశుద్ధి ఏముందో స్పష్టమైంది. మహిళా ముసుగులో డీలిమిటేషన్ పాస్ చేయించుకొని దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తానంటే ప్రజాస్వామ్యం ఉన్న పార్టీలు, ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీలు, ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకించాయి. మేము సిద్ధంగా ఉన్నాము. గతంలో టికెట్లు ఇచ్చినప్పుడు టెక్నికల్ సాధక పథకాలు కూడా చూడాల్సి వస్తుంది. మా కమిట్మెంట్ మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలే మీకు ఒక ఉదాహరణ. ప్రభుత్వ పరంగా మాకు వచ్చిన రిజర్వేషన్ 28% మాత్రమే. ముఖ్యమంత్రి గారు నేను స్వయంగా మా శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని మాట్లాడి ఒప్పించి మెప్పించి మేము 52% బీసీలకి మున్సిపల్ చైర్మన్ పదవులు ఇచ్చామా లేదా? ఇది మా కమిట్మెంట్. అసలు ఈ దేశంలో అత్యధికంగా మహిళా లీడర్షిప్ తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. మహిళా నాయకత్వంలో పనిచేసి అలవాటున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆనాడు ఇందిరాగాంధీ నాయకత్వంలో పనిచేసాం, సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేసాం, ఇలా ప్రియాంక గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. మహిళలకు మేమిచ్చే గౌరవం ఈ దేశంలో ఏ పార్టీ ఇచ్చింది? మాకున్న చిత్తశుద్ధి, మాకున్న కమిట్మెంట్ ఏ పార్టీకి ఉంది? ఎవరు నిలబడగలుగుతారు మా ముందు? ఇప్పుడు కూడా మళ్ళీ మా ప్రియాంక గాంధీ గారు వాళ్ళు చెప్పారు, మీరు మండే పెట్టండి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి మండే యథావిధంగా మహిళా బిల్లే పెట్టండి. 24నే మేము ఇంప్లిమెంట్ చేయమన్నాము, 29 నుంచి ఇంప్లిమెంట్ చేయండి. దాన్ని తిరకాసులు పెట్టి మలుపు తిప్పులు తిప్పి మహిళా లోకాన్ని మోసం చేసింది బీజేపీ పార్టీ. ఇది క్లారిటీ వచ్చింది కదా నిన్న. పరిస్థితులు మారుతూ ఉంటాయి. వాస్తవం రాహుల్ గాంధీ గారు మీకు నేను పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించినట్టు మాటలు 2 మీకు చెప్తాను. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా ఒప్పుకున్నారు, గతంలో మేము ఓబీసీలకు ఇవ్వాల్సినటువంటి ప్రాచుర్యము ఇవ్వలేకపోయాము. దానికి కాంగ్రెస్ పార్టీ పూర్వీకులందరి తరఫున నేను క్షమాపణ కోరుతున్నానని గొప్ప మాట చెప్పినారు.
అదే మీటింగ్లో నేను మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారిని ఒక మాట అన్నాను. ఒక రాజకీయ నాయకుడికి గతంలో పార్టీ పరంగా జరిగిన తప్పిదాలను ఒప్పుకునే ధైర్యం స్థైర్యం ఉందంటే మీరు గొప్ప నాయకుడు అండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒప్పుకున్నారు రాహుల్ గాంధీ గారు మా పార్లమెంట్ సభ్యుల సమావేశంలో. గతంలో మేము ఇవ్వాల్సింది ఇవ్వలేకపోయాము, బట్ ఇప్పుడు పరిస్థితులు మారినాయి, మేము కట్టుబడి ఉన్నాము. రాహుల్ గాంధీ ఆకాంక్ష రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ ఈ రాష్ట్రంలో నెరవేర్చింది. ఖర్గే గారి ఆకాంక్ష ఎస్, బీసీలకు ఎందుకు రిజర్వేషన్ రాకూడదు, ఎందుకు ఇవ్వకూడదు, ఎస్సీ ఎస్టీ వలె బీసీలకు రావాలని మేము అడుగుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడి ఉంది. ఇప్పుడు ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. పరిస్థితులు మారినాయి, బీసీలు కోరుకుంటా ఉన్నారు, చైతన్యం వచ్చింది. ఇప్పుడు కావాలి, ఇప్పుడు నష్టమేముంది ఇవ్వడానికి. ఇదే మోడీ గారు కదా 4,000 చెప్పారు జనగణన కులగణన చేస్తానని, బీసీలు లెక్కిస్తానని అనుకున్నాం కదా. మరి బీసీలు ఇవాళ ప్రత్యేకంగా లెక్కించుకోవడానికి కారణం ఏంటి? ఎక్కడి నుంచి ఒత్తిడి వస్తూ ఉంది ప్రధానమంత్రి? ఆయన స్వయంగా బీసీ అని చెప్పుకుంటాడు కదా. ఆయన ఒక బీసీ నాయకుడిగా చెప్పుకున్నట్టు మోడీ ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? మేము తెలంగాణ ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చేసిన కుల సర్వే కానీ, మేము ఇచ్చిన 2 చట్టాలు కానీ, ఆర్డినెన్స్ కానీ యావత్ దేశానికి రోల్ మోడల్ ఇవాళ. దేశం మా వైపు చూస్తూ ఉంది, తెలంగాణ వైపు చూస్తూ ఉంది. తెలంగాణలో చేసిన శాస్త్రీయ పరంగా చేసిన సర్వే కానీ, మేము ఇచ్చిన చట్టాలు కానీ మా వైపు చూస్తూ ఉంది. అదే బ్రదర్, రాజకీయాలు ఇప్పుడు రకరకాల పార్టీనప్పుడు అవసరాన్ని బట్టి అంటారు. ఇప్పుడు ఆ టైం తీసుకొచ్చి వాళ్ళేదో పెద్ద ఉద్ధరించినట్టు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ఆయన ఒక రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికల్లో ఆయన నేతృత్వం ఎన్నికలు కొట్లాడినాం. ఆయన నేతృత్వం ప్రజలు మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారు. ఇంక గతంలో మాట్లాడిన దానికి ఇక వాల్యూ ఏముంటుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగానే కదా మేము ఎన్నికల్లో గెలిచింది. మరి ఆయన నాయకత్వాన్ని ఒప్పుకొని కదా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టినారు. బీజేపీ నాయకులకి నేను సూటిగా అడగదలుచుకున్నాను. ఆనాటి పరిస్థితులు 69 నాటి పరిస్థితులకి 2014 పరిస్థితులకి ఎంత తేడా ఉంది, ఎంత వ్యత్యాసం ఒకసారి అర్థం చేసుకోవాలి. దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయాల పార్టీల యొక్క ఆలోచన తీరు కానీ, ఆనాడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, అప్పటికీ మొన్న 2014 తెలంగాణ ఇచ్చేనాటికి ఉన్న పరిస్థితులు కానీ చాలా తేడా ఉంది. మనం చూసాం, ఒక రాష్ట్రాన్ని సపరేట్ చేయాలనుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంత ఇబ్బంది అయిందో మనం చూసాం. అయినప్పుడు కూడా మొండిగా ధైర్యంతో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఆ ఇచ్చిన తెలంగాణని పాకిస్తాన్ పార్టీషన్తో పోల్చడం అనేది ఆ యువ ఎంపీ ఇక్కడున్నట్టు స్థితిగతి తెలియక మాట్లాడవచ్చు. బట్ ఇక్కడ పరిస్థితులని తెలిసిన బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారు పార్లమెంట్లో? అది నేను బీజేపీ ఎంపీలు అడుగుతా ఉన్నాను మీ ద్వారా. చేశారు కదా, చేశారు. ఆ రోజు పార్లమెంట్లో కూడా లేపి అబ్జెక్షన్ చెప్పినారు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది, సభ్యుల సంఖ్య వాళ్ళది ఎక్కువ ఉంది. వాళ్ళ సభ్యుడు మాట్లాడినాడు. వాళ్ళ సభ్యులు మాట్లాడినప్పుడు పిల్లాడు మాట్లాడేటోడు, ప్రమాదవశాత్తు గెలిచిన పిల్లాడు, కర్ణాటక సాంప్రదాయం సంస్కృతి తెలియని పిల్లాడు తెలంగాణ గురించి ఏం తెలుసుకుంటాడు? ఇప్పుడు దేవుడి పేరు మీద చాలామంది అమాయకులు ఎన్నికయ్యారు. లోటుపాట్లు తెలిసిన వాళ్ళు కాదు వాళ్ళు. దే ఆర్ ఆల్ యాక్సిడెంటల్ లీడర్స్. అటువంటి మాట్లాడి మన వాళ్ళు ఇదో చెప్పాల్సింది. ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదేమో, మహిళా లోకం చదువుకుంది దేశంలో. నిన్నటి బిల్లు సారాంశం ప్రతి మహిళ టీవీలో చూస్తూ ఉంది. ఎటువంటి తిరకాసుతో బిల్లు పెట్టారో, ఎందుకు డీలిమిట్స్ 3 పెట్టాల్సి వచ్చిందో ముఖ్యమంత్రి గారు తెలుసుకొని మాట్లాడాలి. కేవలం మోడీ గారిని, అమిత్ షా గారిని బీజేపీ ప్రభుత్వం మొప్పు పొందాలనుకుంటే చాలా అంత పెద్ద నాయకుడికి అది సరికాదు.
డెఫినెట్గా బెంగాల్ మహిళలు చాలా తెలివైన మహిళలు. బీజేపీ చేసిన మోసానికి రెట్టింపు బుద్ధి చెప్తారు. కేరళలో కూడా చదువుకున్న మహిళలు. బిల్లు సారాంశ్ తమిళనాడులో డెఫినెట్గా బెంగాల్ అండ్ తమిళనాడు మహిళా లోకం బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తుంది. నిన్నటి తతంగం యొక్క సారాంశం అంతా కూడా మహిళలు మోసం చేయడమే. నిన్న సరే చీప్ టాక్టిక్స్ పెట్టి ఇట్లా బిల్లు పెట్టి వీగిపోతే మహిళలంతా తిరగబడతారు అనుకుంటే అవివేకమవుతుంది. అది బీజేపీ నాయకులు ఇంకేం మాట్లాడతారు? బీజేపీ నాయకుడికి రోజు పొద్దున్న లేస్తే ఓవైసీ జపం చేయందే, శ్రీరామచంద్రుడు పేరు పలకందే వాళ్ళు రాజకీయాలు చేయగలుగుతారా? కిషన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే జై శ్రీరామ్ అని అనకుండా నెక్స్ట్ ఎలక్షన్లో కిషన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్న నెక్స్ట్ ఎలక్షన్లో సికింద్రాబాద్ పార్లమెంట్కి నేను తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టు, ఈ కార్యక్రమం తీసుకొచ్చిన ఈ పని చేసిన చెప్పి గెలవమనండి. ఎలక్షన్లో వస్తే శ్రీరామచంద్రుడు కావాలి ఆదుకోవటానికి. ప్రజలకు ఏం చేశారు వీళ్ళు? గుజరాత్లో సాబర్మతి ప్రాజెక్టు చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మూసీ నది ప్రాజెక్టు చేసుకోకూడదు. అది కిషన్ రెడ్డి గారికి తెలంగాణ మీద ఉన్న ప్రేమ. ఓవైసీ కూడా ఈ దేశంలో పార్లమెంట్ సభ్యుడు ఎన్నికైనాడు. ముస్లిం అయినంత మాత్రాన హిందూ ముస్లిం మధ్య రోజు పంచాయతీ పెట్టి, బ్రదర్ నాకొక్కటి ఇవాళ జనం కోరుకుంటుంది, నేను చాలా ఈ రాష్ట్రాల్లో జిల్లాలు తిరుగుతూ ఉన్నాను, సామాన్యుడు కోరుకుంటుంది ఏంటంటే ఆ సామాన్యుడు రోజు పొద్దున్న లేచి శ్రీరామచంద్రును ఆంజనేయును దేవినో పూజ చేస్తాడు. కానీ వారు కోరుకునేది అంటే మా ఇంటికి ఏం లాభం అవుతుంది ఈ ప్రభుత్వం వల్ల, మా పిల్లల యొక్క స్థితిగతులు మారుతున్నాయా, మా పిల్లలకి ఏమన్నా భవిష్యత్తులో ఎడ్యుకేషన్ ఇస్తున్నారా, మాకు ఇల్లు ఇస్తున్నారా, మాకు నీళ్ళు ఇస్తున్నారా, మా జీవన పరిమాణాలు ఏమైనా పెంచుతున్నారని అడుగుతుంది తప్ప జై శ్రీరామను పోయి పొల్లు మన ఓటేసే పరిస్థితి లేదు వాళ్ళ గ్రామాల్లో. నేను అందుకే మొన్న నిజామాబాద్లో ఛాలెంజ్ చేశాను, నెక్స్ట్ ఎలక్షన్లో ఉత్తర తెలంగాణ గెలిచిన ఈ ఎంపీలంతా కూడా ఇంటిదారి పట్టాల్సిందే. దేవుడు పేర్లు చెప్తే ఓట్లు రాలే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు, పనిచేసే నాయకుడు కావాలంటా ఉన్నారు. ఎవరు ప్రజాక్షేత్రంలో పనిచేస్తారో, ఎవరు బీద ప్రజలకు ఆదుకుంటారో వారికే ఓట్లు పడతాయి. చూద్దాం, దాని మీద ఒక స్పష్టమైన పాలసీ వర్కౌట్ చేస్తుంది. ఆ పాలసీతో ముందుకు వస్తాం. 100% ఇప్పుడే చేయమంటా ఉన్నాం మేము. మహిళా బిల్లు రేపే పెట్టాలి. నేను అడుగుతా ఉన్నాను, ఉన్న ఫలంగా 543 సీట్లు ఎందుకు మీరు 1/3 ఇవ్వకూడదు? వారి కోసమే సీట్లు పెంచాల్సిన అవసరం ఏముంది? ఉన్న ఫలం ఇవ్వచ్చు కదా. ఈ ఉన్న చీరలో మీకు కొన్ని చీరలు ఇవ్వచ్చు కదా. ఇంకా అదనంగా నీలకమల్ పోయి చీరలు కొనుకొస్తాం, వాడు షాప్ తెరిచి ఉంచాలి కదా మన కోసం. వాడు తెచ్చి మీద రేసి అప్పుడు ఇస్తామంటే ఏంది? ఇంకా ఉన్న ఫలం రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు, ఉన్న ఫలంగా ఈ ఉన్న సంఖ్యలో మీరు 1/3 ఇవ్వండి రేపటి నుంచే. 2024 ఇవ్వాలని కోరింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఇప్పుడు ఇచ్చే ఉద్దేశం లేక డీలిమిటేషన్తో ముడిపెట్టి ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాం. ఇది మోసాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా మహిళా లోకానికి, జనానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము కూడా అదే 20 తారీఖున పులి యొక్క మేత గురించి బయటపెట్ట, ఎన్ని మేకలు తిన్నది ఆ పులి, ఎన్ని ఆవులు తిన్నది, ఎన్ని కాళేశ్వరాలను తిన్నది, ఎన్ని మేడిగడ్డలు తిన్నది, ఇవన్నీ కూడా బయటపెట్టబోతా ఉన్నాం. పులి పాపం పులి ఫామ్ హౌస్కి పరిమితమైంది. పులి ఆసరా తీసుకొని ఈ పిల్లులు ఎన్ని ప్రాజెక్టుల మీద బొక్క కొట్టారో ఇవన్నీ కూడా 20 తారీఖు నాడు స్పష్టంగా మీ అందరి సమక్షంలో చూపిస్తాం. మేము 2009లో 2004 తర్వాత ఈ క్రాస్ బ్రీడ్ వ్యవస్థని పెంచిపోసింది ఎవరమ్మా?
కేసీఆర్ కదా ఆనాడు పెంచిపోసింది ఆ తర్వాత ఒక దళిత నాయకుడు భట్టి గారు సిఎల్పి నాయకుడు అయ్యే అవకాశం ఉన్నప్పుడు దానికి తొండిగొట్టి ఆ ఎమ్మెల్యేలని గొర్రెపిల్లలాగా ఎత్తుకుపోయింది ఎవరు? కేసీఆర్ కదా. రాజకీయాల్లో మాట్లాడే ముందు వారి గతం గురించి ఒకసారి స్మరణ చేసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. చాలా వివిధ అంశాలు, రాజకీయ అంశాలు, మిగిలినటువంటి కార్పొరేషన్ చైర్మన్ల గురించి, నెక్స్ట్ డే నుంచి పార్లమెంటు జరుగుతున్నటువంటి పరిమాణాల గురించి, తర్వాత రాష్ట్రం ఉన్నటువంటి రాజకీయ స్థితి గురించి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కాబట్టి వారు మేమంతా కూర్చొని తెచ్చుకోవడం జరిగింది. కొత్త కాస్ట్ ఫెడరేషన్స్ గురించి ఎక్సర్సైజ్ చేసాం, కొంత కసరత్తు చేసాం. వారం 10 రోజుల్లో కొన్ని నియామకాలు చేపట్టబోతా ఉన్నాం. కార్యకర్తలకు అందాల్సినటువంటి ఫలాల గురించి చర్చించాం. ముఖ్యమంత్రి గారిని అడిగితే మీకు సరైన జవాబు ముఖ్యమంత్రి గారు ఇస్తారు. దాంట్లో మంత్రివర్గం గురించి అజరుద్దీన్ గారిని ఇప్పుడు కర్ణాటకలో గవర్నర్ గారు ఒప్పుకున్న మాదిరిగా ఇక్కడ గవర్నర్ గారు ఒప్పుకొని ఆ టైం లోపల దాన్ని రిలీజ్ చేస్తారని ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.